సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఈ ఆకుకూర పేరు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. కూరగాయలు అమ్మే పెద్దాయమ్మ చెప్పింది కానీ ఆ పేరైతే మర్చిపోయినాను. ఎంత ట్రై చేసినా గుర్తు రావట్లేదు నాకైతే నిజంగా. ఇంకా ఇది తినడం వల్ల మనకి మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు ఉండవంట. అలాగే వాతం కూడా చేయదంట. ఆ పెద్దాయమ్మ చెప్పింది. ఇదైతే బాగా గుర్తుంది. దాని పేరైతే మర్చిపోయినాను. ఇంకా మీకు అర్థం అవడానికి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగ ఉంటుంది ఈ ఆకు. వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. వీటికి గోల్డ్ కలర్ ఏం అవసరం లేదు, ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ఈ ఆకుకూర అంతా ఇందులో వేసుకోవాలి. ఇవి తొందరగా వేగడానికి తగినంత సాల్ట్ వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నీళ్లు అసలు ఏమీ వేయకుండా, అందులో నీళ్ళు ఊరుతాయి. ఇంకా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే మాడి మసైపోతుంది. ఇంకా ఇందులో వేయడానికి కారము, వేయించుకున్న గుప్పెడు పల్లీలు, కొద్దిగా వెల్లుల్లి, తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ జార్లో అయినా కానీ లేదా రోకల్ బండ అయినా కానీ దంచుకోవాలి. ఈ ఆకుకూర ఇలా చక్కగా ఉడికిన తర్వాత దంచుకున్న ఈ పల్లీల కారం వేసుకోవాలి. ఇదంతా వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా ఈ ఆకుకూరలు ఎక్కువసేపు ఉడికించడం వల్ల అందులో ఉన్న విటమిన్స్ ఆవిరైపోతాయి. ఇది పప్పుచారు, రసం, పప్పులో నంచుకొని తినడానికి చాలా చాలా బాగుంటుంది. అలాగే పుల్కా, చపాతీ, రోటీలో కూడా చాలా బాగుంటుంది కలుపు తినడానికి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి.